నీటి వసతి గుంటూరు ఛానల్ నుంచి మళ్లింపు కూటమి సర్కార్ చొరవతో పరిష్కారం. మంగళగిరిలోని ఎయిమ్స్ కూటమి ప్రభుత్వం శాశ్వత నీటి వసతి కల్పించింది. ప్రత్యేక చొరవ తీసుకుని ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించింది. గత నెల 16 నుంచి రోజుకు 2.5 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తుంది. అంతకుముందు మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ నగరపాలక సంస్థ నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించేవాళ్ళు. ఇందుకు ఎయిమ్స్ సుమారు 4 కోట్లు ఖర్చు పెట్టేది. అయితే శాశ్వత పరిష్కారం గత ప్రభుత్వం ఏనాడు చిత్తశుద్ధితో పనిచేయలేదు. ఎయిమ్స్కి తాగునీటిని అందించడానికి వైకాపా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోలేదని నాటి కేంద్ర సహాయ మంత్రి భారతీ పవార్ కూడా విమర్శించడం గమనార్హం. రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన ఎయిమ్స్ నిర్మాణానికి అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భూములు కేటాయించి పనులు శరవేగంగా పూర్తయ్యేలా చొరవ తీసుకుంది. 1600 కోట్లకు పైగా వెచ్చించి కేంద్రం ఆసుపత్రిని నిర్మించింది. ఫలితంగా 2019 మార్చి 12 ఓపీడీ సేవలు మొదలయ్యాయి. శాశ్వత నీటి సౌకర్యం కల్పించడానికి అప్పట్లోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రతిపాదనలు పక్కన పెట్టి మళ్లీ టెండర్లు పిలిచింది. కానీ కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకోబోవడంతో అటవీశాఖ అభ్యంతరం తెలిపింది. అనుమతులు తీసుకొచ్చేందుకు గత ప్రభుత్వం ఏమాత్రం చొరవ తీసుకోలేదు. దీంతో పనులు నిలిచిపోయాయి. కూటమి అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు దృష్టి పెట్టి అనుమతులన్నీ వచ్చేలా చేశారు. పనులు పూర్తి చేయించారు. గుత్తేదారికి 3 కోట్ల బకాయిలు చెల్లించారు. కృష్ణా నీటిని గుంటూరు ఛానల్ నుంచి ఆత్మకూరు చెరువులోకి ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి సుమారు 4 కిలోమీటర్ల మేర వేసిన పైప్ లైన్ ద్వారా ఎయిమ్స్ నిర్మించిన సంపులోకి పంపుతున్నారు. ఇందుకు ప్రభుత్వం 8.54 కోట్ల రూపాయలు వెచ్చించింది. గతంలో ఈనాడు ఈ కథనాల్ని హైలైట్ చేయడం వల్ల ఇదంతా జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేసి